రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నలుగురు ప్రముఖులను నామినేట్ చేశారు. గతంలో నామినేట్ చేసిన సభ్యుల పదవీ విరమణ కారణంగా ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేయడానికి నామినేషన్లు దాఖలు చేశారు. దీనికి సంబంధించి రాష్ట్రపతి కార్యాలయం గెజెట్ విడుదల చేసింది. విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి హర్షవర్ధన్ సింగ్లా, ఉజ్వల్ దియోరావ్ నికమ్, సదానందన్ మాస్టర్, డాక్టర్ మీనాక్షి జైన్ పేర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నామినేట్ చేశారు. సాహిత్యం, సైన్స్, కళలు, సామాజిక సేవ తదితర రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారిని రాజ్యసభకు నామినేట్ చేయడానికి రాష్ట్రపతికి ప్రత్యేక అధికారం ఉంది. ఉజ్వల్ దేవరావ్ నికమ్ న్యాయవాది, బీజేపీ నేత అయిన ఉజ్వల్ నికమ్ 1993 ముంబై వరుస సహా అనేక కీలక క్రిమినల్ కేసులలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వ్యవహరించారు. సి సదానందన్ మాస్తే ఈయన కేరళకు చెందిన సామాజిక కార్యకర్త, విద్యావేత్త, దశాబ్దాలుగా అట్టడుగు వర్గాలకు సేవలు అందిస్తున్నారు. హర్షవర్ధన్ శ్రింగ్లా భారత విదేశాంగ కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రపంచ స్థాయిలో కీలక పదవులలో పనిచేసిన అనుభవజ్ఞుడైన దౌత్యవేత్తగా గుర్తింపు పొందారు. డాక్టర్ మీనాక్షి జైన్, ఈమె ప్రముఖ విద్యావేత్తగా పేరుగాంచారు. భారతీయ చారిత్రక విజ్ఞానానికి విశేష కృషి చేశారు.